శశి వర్మ అండ్ జానీ ఇద్దరు మా సభ్యులే. సో, ఇద్దరి మధ్యలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది వాళ్ళ పర్సనల్ ఇన్సిడెంట్. అది కోర్ట్‌లో జరుగుతుంది. సో, అసోసియేషన్ దాంట్లో డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కావడం గానీ, అలాంటిది ఏం లేదండి. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి లెట్ కోర్ట్ డిసైడ్. కోర్ట్ ఆర్డర్స్ వచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో కావాల్సింది ఎవరైనా. జానీ మాస్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అది ఎవరి సజెషన్స్ అనుకోవచ్చు? పాష్ కమిటీ ఏదైతే చాంబర్ నుండి వచ్చిందో ఆ సజెషన్ ప్రకారమే పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్స్ కావద్దు కేసు ఆ విషయంలో అన్నట్టు వాళ్ళు సజెస్ట్ చేశారు. దాని ప్రకారమే జనరల్ బాడీలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ జరిగింది. ఆ జనరల్ బాడీలో నిర్ణయం తీసుకొని ఎలక్షన్స్‌కెళ్ళాము. దాంట్లోనే నేను ఎలక్ట్ అయ్యాను ప్రెసిడెంట్. సృష్టి వర్మకు అసోసియేషన్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్‌గా ఫుల్ సపోర్ట్ ఉంటదండి. మా మెంబర్ కాబట్టి. జానీకి ఎలా ఉంటదో ఆ అమ్మాయికి కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సేమ్ సపోర్ట్ ఉంది. ఆ ఒక్క లీగల్ అంశం తప్ప మిగతా అన్ని విషయాల్లో మేము అసోసియేషన్ నుండి ఇద్దరికీ ఏం సాయం కావాలన్నా చేస్తాం. శశి వర్మకు కూడా ఫుల్ సపోర్ట్ ఉంటది కెరియర్ పరంగా.